హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది బ్లాగ్స్ బై హెచ్సిఎన్ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ రోజు మనం దిల్సుఖ్ నగర్ లో ఉన్న కావేరి బిర్యానీకి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. కావేరి బిర్యానీ దిల్సుఖ్ నగర్ లో అయితే చాలా ఫేమస్. అక్కడ వెళ్ళి ఎస్పెషల్లీ ఇక్కడైతే నాన్ వెజ్ అవైలబుల్ గా ఉంటుంది. మొన్ననే వెజ్ ఆప్షన్స్ అయితే పెట్టారు. మీకు వెళ్ళి చూపిస్తాను షాప్ ఎలా ఉంటుందో, ఇంకా దాని రివ్యూ కూడా ఇచ్చేద్దాం బిర్యానీ ఎలా ఉంటుంది. ఇంకా ఇవైతే మెను కావేరి బిర్యానీ అయితే తెచ్చేసాం. చూస్తున్నారుగా ప్యాకేజ్ ఇట్లుంది. ఇంకా ఓపెన్ చేసి చూస్తే మాత్రం మనకి బిర్యానీ బాక్స్ ఇలా ప్యాకింగ్ ఇచ్చారు, ప్లాస్టిక్ బాక్స్. ఇంకా గ్రేవీ, ఇది నేనైతే వేరే గ్రేవీ ఇస్తారు, నేనైతే ఇక్కడ ఆయనకి గోంగూర గ్రేవీ అడిగా, చికెన్ గోంగూర గ్రేవీ. ఇంకా కర్డ్ ప్యాకెట్ అంతే. ఆనియన్స్ లెమన్ అయితే ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు మరి. ఇంకా ఓపెన్ చేసి టేస్ట్ అయితే చేసేద్దాం. ఇంకా ఇవే ఇచ్చింది అయితే. ఓపెనింగ్. పీస్ ఇంకా బిర్యానీ కనబడడానికి చాలా టెంప్టింగ్ కనబడుతుంది. ఇంకా మొత్తానికి అయితే మన ప్లేట్లో పెట్టుకున్న బిర్యానీ పీస్ చూడండి, పీస్ ఇట్లుంది. బిర్యానీ సూపర్ ఉంటుంది. ఇక్కడ వచ్చే బిర్యానీ టేస్ట్ ఎక్కడ రాదు మీకు. ఈ కావేరీ బిర్యానీకి బ్రాంచెస్ కూడా లేవు. అంటే ఇప్పుడు సపోజ్ మెహఫిల్ ఉంది అనుకోండి, మెహఫిల్కి బ్రాంచెస్ సబ్ బ్రాంచెస్ ఇట్లా హైదరాబాద్ లోనే వేరే చోట్ల ఉంటుంది కదా, దీనికి ఇలా సబ్ బ్రాంచెస్ కూడా లేదనమాట. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఈ బిర్యానీకి తిన్నట్టు ఒకవేళ ఈ బిర్యానీ తింటే వేరే బిర్యానీ తింటే మీకు టేస్ట్ వేస్తుంది. ఈ బిర్యానీ తిన్న టేస్ట్ ఏ బిర్యానీకి రాదనమాట. ఇంకా బిర్యానీలో ఈ గోంగూర గ్రేవీ తెచ్చుకున్నాం కదా, ఒకసారి వేసి అయితే టేస్ట్ చేసుకుందాం. అఫ్ కోర్స్ బాగుంటది. నేనైతే చాలా ఇయర్స్ నుంచి ఇక్కడనే తింటున్నాను అనమాట ఈ కావేరీ బిర్యానీ. ఈ బిర్యానీ టేస్ట్ నేను చెప్తున్నా ఇంతకు ముందు నుంచి, ఈ టేస్ట్ ఎక్కడ రాదు మీకు. అంటే ఇప్పుడు మీరు మెహఫిల్ తిన్నా, ఎంత 5 స్టార్ హోటల్లో తిన్నా, ఎక్కడ తిన్నా ఇలాంటి టేస్ట్ మాత్రం అస్సలు రాదు. గ్రేవీ తోటి కూడా తినేద్దాం. గోంగూర గ్రేవీ వేసుకుని తింటే మామూలు ఉండదు. మీరు కూడా దిల్సుఖ్ సైడ్ వెళ్తే మాత్రం ఇది మాత్రం ఓన్లీ టేక్ అవే ఉంటుంది వాళ్ళ దగ్గర, డైనింగ్ అవైలబుల్ ఉండదు. మీరు కూడా ట్రై చేయండి. ఇది బిర్యానీ అయితే అంటే మీకు మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఘాట్ మాత్రం గట్టిగా ఉంటుంది. నేను చెప్తున్నా, దీంట్లో మసాలా ఘాట్ మాత్రం ఎగ్దమ్ ఇచ్చి పడేస్తాడు. ఇంకా లాస్ట్ కి పెరుగుతోటి కూడా ట్రై చేద్దాం. చూడండి, పెరుగు చాలా తిగ్గు ఉంటుంది. అంటే ఇప్పుడు వేరే దాంట్లో అయితే మనకి అంటే అది సేమ్ మనకి మజ్జిగలానే ఉంటుంది, అంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. దీంట్లో మనకి చాలా తిగ్గు ఉంటుంది అన్నమాట పెరుగు. అంటే పెరుగులో మనకి మంచి ఆనియన్స్ కూడా వేస్తాడు, చాలా తిగ్గు ఉంటుంది. ఈ పెరుగులో మాత్రం మనం కొంచెం గోంగూర గ్రేవీ ఉంది, ఆ గోంగూర గ్రేవీ మిక్స్ చేసి తింటే మామూలు ఉండదు. నా టేస్ట్ అయితే ఇట్లా, అంటే నేను కర్రీ ప్లస్ కర్డ్ అయితే మిక్స్ చేసుకుంటా లాస్ట్ కి. ఇంకా మొత్తానికి అయితే బిర్యానీ కంప్లీట్ చేసేసాను అనమాట. బిర్యానీ టేస్ట్ ఇంకా చెప్పడం అవసరం లేదు. నేను తిన్నప్పుడే నా ఎక్స్ప్రెషన్ ద్వారా నాకు తెలిసిపోతుంది బిర్యానీ ఎలా ఉందో. ఇంకా మీరు కూడా ఈ బిర్యానీ అయితే తప్పక ట్రై చేయండి. అంటే మీరు వేరే వేరే ప్లేసెస్ లో ఉండొచ్చు, బట్ ఇట్ సైడ్ అంటే దిల్సుఖ్ నగర్ సైడ్ వచ్చినప్పుడు మాత్రం తప్పక ఈ కావేరీ బిర్యానీకి వచ్చి మాత్రం తీసుకోండి. దీని లొకేషన్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. అంటే మీరు ఒకసారి ఇటు వస్తే మాత్రం నేను లొకేషన్ కూడా మీకు పెట్టేస్తాను, అది చూసి వెళ్ళి ట్రై చేయండి. ఇంకోటి వన్ మెయిన్ థింగ్ ఇస్, మీరు ఆ బిర్యానీ తీసుకుంటారు కదా, బిర్యానీ తీసుకునేటప్పుడు లాస్ట్ గా గోంగూర గ్రేవీ మాత్రం అడగండి. గోంగూర చికెన్ గ్రేవీ అయితే ఇస్తాడు అన్న. అయితే ఆ గోంగూర చికెన్ గ్రేవీ ఇంకా మీకు ఎక్స్ట్రా కర్డ్ కావాలన్నా ఎక్స్ట్రా కర్డ్ అని అడిగితే మాత్రం ఖచ్చితంగా ఇస్తారు. ఇంకా టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటది. ఇంకా మీరు కూడా తప్పక ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గైస్. సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.